ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం నుండి 57వ వచనాల వరకు 59 వరకు ధ్యానించుకుందాం. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దెయ్యం పట్టినవాడవని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యము పట్టిన వాడవును కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు. వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనినెడలా వాడు ఎన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచునని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దెయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహాము ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనినెడలా వాడు ఎన్నడును మరణము రుచి చూడనని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను కదా, నువ్వు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నువ్వు ఎవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగింది. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునినెడలా నా మహిమ ఒట్టిది. మా దేవుని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పినడలా మీ వలె నేనును అబద్ధికుడునై ఉందును. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకెంకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళెత్తిరి గాని యేసు దాగి యెరూషలేములో నుండి బయటికి వెళ్ళిపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాలలో యేసు ప్రభువారి యొక్క సంభాషణ గురించి ప్రజలు ఎలాంటి అభిప్రాయ భేదాలు కలిగి ఉన్నారో మనము చూస్తున్నాం. యేసు ప్రభువారు తను ఎప్పుడైతే మీ తండ్రి అపవాది అని చెప్పి నేను సత్యమే చెప్పడానికి వచ్చానని ఆ ప్రజలకు తెలియచేశారో, వెంటనే ఆ యూదులు ఏమంటున్నారంటే, నువ్వు సమరయుడివి, దెయ్యం పట్టిన వాడివి, మేము చెప్పిన మాట సరే, మేము నిజమే చెప్పాం నీ గురించి, ఒక దెయ్యం పట్టిన వాడు అని చెప్పి యేసు ప్రభును అవహేళన చేసి వారు మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, నేను దెయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడును, మీరు నన్ను అవమానపరుచుతున్నారు. నేను ఏం చెప్తున్నది తండ్రి దగ్గర నుంచి నేను విన్న మాటలే చెప్తున్నాను, నేను తండ్రినే ఘనపరుస్తున్నాను అని చెప్పి వారు అవమానపరిచే విధానము గురించి వారితో చెప్పినప్పుడు వారు ఎటువంటి విధానము చూపిస్తున్నారు? యేసుప్రభు వారు అంటున్నారు, నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చువాడు ఉండువాడు ఒక్కడు కలడు. యేసుప్రభు వారు అంటున్నాడు, నా మహిమ నేను వెతకడానికి రాలేదు, నేనేదో నా గురించి గొప్పలు చెప్పడానికి రాలేదు. ఒకడు నా మాట గనుక వినగలిగితే, గైకొనగలిగితే అసలు మరణమే పొందడు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు ఆ మాట ప్రభువారు నొక్కి చెప్పవలసి వచ్చిందంటే,
యేసయ్య మాటలు జీవపు ఊట. ఆ మాట వినే ప్రతివాడు బ్రతుకుతాడు. రొట్టె వలన మనిషి బ్రతకడు కానీ, ఆహారం వలన మనిషి బ్రతకడు కానీ, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటలు జీవితానికి ఊరటనిస్తుంది, బ్రతకడానికి శక్తిని ఇస్తుంది. యేసు ప్రభువారు ఆ మాట వారికి తెలియచేసినప్పుడు వారి యొక్క అభిప్రాయ భేదాలు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో మన వచనాల్లో మనము చూడగలుగుతాం. ఎందుకంటే యేసయ్య తన మాట విన్నవాడు ఎప్పుడునూ మరణము చూడడు అని ఆయన తెలియచేసినప్పుడు వారు ఖచ్చితంగా నువ్వు దెయ్యం పట్టిన వాడని ఇప్పుడు మాకు తెలుస్తుంది. అబ్రహాము ప్రవక్తలను చనిపోయారు, అయినను ఒక్కడు నా మాట గైకొనిడేలా వాడు ఎన్నడూ మరణం రుచి చూడనని నువ్వు చెప్పుచున్నావు. ఇది ఏంటి విచిత్రం! వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఖచ్చితంగా నువ్వు దెయ్యం పట్టిన వాడివి. ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులు, మా విశ్వాస వీరులైన అబ్రహాము, గొప్ప గొప్ప ప్రవక్తలు వారు చనిపోయారు. కానీ నువ్వేమంటున్నావు? ఒకడు నీ మాట వింటే వాడు మరణం రుచి చూడాలని నిత్యము బ్రతుకుతాడంటున్నావు. ఇది ఎలాంటి మాటలు? ఇది నమ్మసక్షము కాని మాటలు. ఇది కేవలము దెయ్యం పట్టిన వారు పలికే మాటలు అని చెప్పి అవహేళన చేస్తున్నారు. మరి వారు అంటున్నారు, తన్నిన అబ్రహాము చనిపోయాడు కదా, నువ్వు అతనికంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయారు కదా, నువ్వు ఎవడస్సు నన్ను అనుకుంటున్నావు? వారికన్నా గొప్పవాడువా అని వాక్ విరుద్ధానికి వారు అనేక విధంగా తర్కించడానికి వారు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో అబ్రహాము, ప్రవక్తలు చాలా గొప్పవారు, యేసయ్య ఏమీ కాదు అని చెప్పి వారు అంచనా వేస్తున్నారు. అందుకు యేసు ప్రభువారు, నన్ను నేనే మహిమ పరుచుకునేలా నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు. యేసు ప్రభువారైతే చాలా స్పష్టంగా వారికి మాట చెప్తా ఉన్నాడు, నేను ఆ మహిమను వెతకడానికి రాలేదయ్యా. అలా అయితే నేను కానీ నా గురించి గొప్పలు చెప్తే అది ఒట్టిదైపోతుంది. కానీ మా దేవుడని మీరు ఎవరి గురించి మీరు చెప్తున్నారో ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ ప్రభు నా తండ్రి అని నన్ను మహిమపరుచుచున్నాడు. ఆ తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. నీటిపైన నడిపిస్తున్నాడు, ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తిని ఇస్తున్నాడు, మూగలను అలాగే చనిపోయిన వారిని, వికలాంగులను బాగు చేసే సామర్థ్యత ఇస్తున్నాడు. అంటే నా ద్వారా తన నామానికి మహిమపరచుకోవడానికి ఎన్ని అద్భుత కార్యాలైనా ఆయన జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి యేసుప్రభువారు తన గురించి ఆయనకు చక్కని మాట తెలియజేశాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పినడలా మీ వల్ల నేను అబద్ధికునగుదును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గాయకునుచున్నాను. ఆయన పరమ తండ్రి గురించి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను ఆయనకి ఎరుగుదును. ఎందుకంటే ఆయన నన్ను పంపించడు కనుక ఈ లోకానికి వచ్చాను. నేను ఆయన ఎవరు నాకు తెలుసు. నాకు దేవుడు, తండ్రిన దేవుడు తెలియదని చెప్తే నేను అబద్ధికుని అవుతాను. ఆయన నన్ను పంపించని చెప్పడం ద్వారా మీరు నన్ను ఏ విధంగా అనుకున్నా నా వాస్తవం ఇది. నేను తండ్రిన దేవుని చేత పంపబడి లోకానికి వచ్చి ఉన్నాను, కేవలం మిమ్మల్ని రక్షించడానికి వచ్చి ఉన్నానని యేసు ప్రభువారు తన గురించి చక్కని మాట తెలియచేస్తున్నారు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. మరొకటి వారి తల తిరిగిన జవాబిచ్చాడు. మీ తండ్రి అయిన అబ్రహాము, ఎవరికైతే మీరు తండ్రి అంటున్నాడో అబ్రహాము నా దినము చూడాలని మిగిలిన ఆశపడ్డాడు, చూశాడు ఆయన. వెంటనే వారి మనసులో పెద్ద ప్రశ్న వచ్చింది. యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలే రాలేదు, నువ్వు అబ్రహాం చూచితేవా అని ఆయనతో చెప్పుకుంటున్నారు. యేసు ప్రభువారు వారి దృష్టికి సామాన్యుడు, కానీ యేసు ప్రభువారు
సర్వము నెరిగినవాడు, చరిత్రలో ఏకమై ఉన్న దేవుడు. అబ్రహాము జీవితంలో అనేక అద్భుతమైన అనుభూతులు నేర్పించిన వాడు ఆయన. అందుకే యేసుప్రభు వారు మరి స్పష్టంగా చెప్తున్నప్పుడు వారు ఏమంటున్నారంటే, అసలు ఈ అబ్రహాము చాలా 120 సంవత్సరాల బతికి ఆయన చనిపోయాడు. ఆయన గురించి మేము చరిత్ర చదువుతున్నాం. నీకు ఇంకా 50 సంవత్సరాలే కాలేదు, నువ్వు అబ్రహాము నన్ను చూశాను అంటున్నావు, అబ్రహాము నా గురించి విన్నాడు అంటున్నావు, ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పి వారు యేసు ప్రభువును అవహేళన చేసి మాట్లాడారు. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని తెలియజేశాడు. అబ్రహాము పుట్టక మునుపు నుంచి ఉన్నానని చెప్పి యేసే చెప్పిన మాటల్లో వారు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారికి 33 సంవత్సరాలు అయింది, కానీ అబ్రహాము చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇదేంటి విచిత్రంగా ఈయన మాట్లాడుతున్నాడని ఆయన గురించి, ఆయన మాటల గురించి అందరూ చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడేం చెప్పినా నేను ఖచ్చితంగా ఇది నిజమే చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పేవారు. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు వారు విసిగిపోయారు. యేసు ప్రభు వారి మాటలను విని వారు ఒక విధంగా విరక్తి చెంది, ఈయనకి చెప్తే ఈయన వినబడదు, ఇతనికి ఈయన దేవుని కుమారుడు అంటాడు, ఏమి మాట్లాడుతున్నాడని రాళ్లతో రుబ్బి చంపేయడానికని ఆయనకి రాళ్ళు తన పైకి ఎత్తారు. ఆయన తండ్రి దేవుడు తన తండ్రి అని చెప్పుకుంటూ ఏవో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయనతో రాళ్లతో కొట్టి చంపేద్దామని అందరూ రాళ్ళు పైకెత్తారు. కానీ యేసుప్రభు వారు వారి మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వారు అతనికి ఏమీ చేయలేకపోయారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు సత్యము చెప్పినప్పుడు చాలామంది నమ్మరు. అలాంటి వారిని కొట్టాలనుకుంటారు, అలాంటి వారంటే ఇష్టపడరు, అలాంటి వారంటే చాలామంది ప్రేమించరు, ఆదరించరు. అయితే దేవుని వాక్యం ఎప్పుడైతే మనము మన జీవితాల్లో దేవుని యొక్క నామాన్ని విశ్వసిస్తామో, దేవుని వాక్యాన్ని బట్టి జీవించడానికి మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఖచ్చితంగా మన జీవం కలిగిన వారమై ఉంటాం. అది ఎలాంటి అపాయమైనా, ఎలాంటి శోధన శ్రమలైనా ఆయన ద్వారా మనం తప్పించబడతాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు విన్నాం. మీరు జీవం కలిగిన దేవుడవు, పరమ తండ్రి నుంచి వచ్చిన వారు. మీ మాటలు విని మాట చొప్పున మేము జీవించే భాగ్యం అనుగ్రహించండి. మీకు నమ్మని వారి జీవితాలు దారుణము, అది భయంకరము. ప్రభు నేను జీవితంలో ఎంతమంది పడి ఉన్నారో వారి యొక్క ప్రభు నేను మనస్సు మీ తట్టు తిప్పి అవిశ్వాసం నుండి వారికి విశ్వాసపు వైపు నడిపించండి. మీ శాంతి, సమాధానం, కృపాక్షేమము అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.